అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మజ్జిగ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. కీరా పుదీనాతో చాలా టేస్టీగా కడుపు చల్లగా ఉంటుందండి. ఎండల కాలం స్టార్ట్ అయిపోయాయి కదా, దానికి నేను ఒక పెద్ద గ్లాస్ నిండా ఇంట్లో హోమ్మేడ్ పెరుగు తీసుకున్నాను. సలాడ్ కీరా తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్ కాబట్టి సాల్ట్, బ్లాక్ సాల్ట్ కూడా తీసుకున్నాను. ఒక స్పూన్ జీరా తీసుకున్నాను. కొంచెం చిన్న ఇంచు అల్లము, ఒక వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, 3 స్పూన్లు పుదీనా తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాను. నా దగ్గర అయితే నిమ్మకాయ అదే ఉన్నింది. మీరు కావాలంటే ఒక ఫుల్ హోల్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే రసం చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ మనము స్మూత్గా పేస్ట్ చేసుకుందామండి. గ్రైండర్లో వేసుకొని, మిక్సీ గ్రైండర్లో వేసేసుకొని చూడండి, ఈ విధంగా ఒక జార్లో వేసుకున్నాను మొత్తము. ఇప్పుడు మజ్జిగ తిరగొట్టాల్సిన అవసరం లేకుండా దీంట్లోనే బ్లెండర్ జార్లో వేసుకొని మనము ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి. సపరేట్గా తిరగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా చూడండి, ఈ విధంగా మజ్జిగ తయారైపోయింది. మనం లాట్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా చల్లగా ఉంటుందండి. పక్కన కారం ఏంటి అని చూస్తున్నారో, సండే కదండి, ఈరోజు కడప కారం దోశలు వేస్తున్నాను మా ఇంట్లో. దానికి 12 అయిపోయింది. ఇంకా అలాగే 12 అయిపోయింది కదా, ఇలాగ మజ్జిగ కూడా తాగితే కాంబినేషన్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది కదా, కారం తింటున్నామని ఇలా చేస్తున్నానండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. చూడండి, నిమ్మకాయ కూడా పిండుతున్నాను. నా దగ్గర హాఫ్ నిమ్మకాయ ఉంది. మనము ఫుల్గా కూడా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా చల్లగా ఉంటుంది. చూడండి, చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా, తాగేయాలనిపిస్తుంది. నిజంగా చాలా 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 కూల్గా ఉంటుందండి. దీంట్లో మాత్రం బ్లాక్ సాల్ట్ అయితే అస్సలు మిస్ చేయకండి. పుదీనా ప్లేస్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.